చేస్తేనే కదా సార్ 164 సీట్లు వచ్చాయి. మీరు ఆలోచించండి. వాట్సాప్లో మాట్లాడదాం సార్. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం. మనతో కొండ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రాజీవ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమణాయుడు గారు. మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇబ్బంది పెట్టారని, సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటమే కాకుండా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు, మాటలు దాడి చేశారు. అది ఎంతలా అంటే గాంధీ పుట్టిన దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిందని, ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాలని, రెడ్ బుక్ రాజ్యాంగం కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు చూస్తున్నామని, దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్ళారని, అంటే పోలీస్ అధికారులని దొంగలతోటి బందిపోట్లతోటి పోల్చడం ఎంతవరకు కరెక్ట్? బ్రహ్మనాయుడు గారు, సోదరు విజయశేఖర్ రెడ్డి మాట్లాడినప్పుడు నేను కొంచెం లేట్గా జాయిన్ అయినా ఆయన మాట్లాడిన మాటలు, మీ ప్రశ్నలు అన్నిటికీ ఏంటంటే, సోదరులు ఇందాక ఒక మాట మాట్లాడుతూ ఎవరన్నా పోలీస్ స్టేషన్కి ఎవరికన్నా థ్రెట్ ఉంది లేదా భయం ఉంది అని అంటే ప్రొటెక్షన్ కోసం పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి కదా అని అన్నారు ఆయన. ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోనైతే రక్షణ కోసం ఏ పౌరుడైనా, ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు లాకప్ డెత్లకు కేంద్రాలుగా తయారైంది. సాయి కృష్ణ ఉదంతం గాని, క్రాంతి కుమార్ గాని, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలో పోలీసులే హంతకులై మారుతా ఉన్నారు. కొంతమంది పోలీసులు, ఎంటైర్ పోలీస్ వ్యవస్థ నేను ఆపాదించట్లేదు కానీ కొంతమంది పోలీసులు. ఉదాహరణగా నాగరాజు వ్యవహారం నిన్న కోర్టుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ అయితే నాగరాజు ఏం చెప్పాడు, ఆయన చెప్పిన విషయం అందరికీ తెలుసు. కానీ అతను ఏం చెప్పాడు, నన్ను ఈ కేసులో ఇంకా విరికించాలని చూస్తున్నారు, నన్ను బలవంతంగా ఒప్పుకోమని అడుగుతున్నారు అంటే ఎవరు ఒప్పుకోమన్నది, ఎవరు ఇరికించాలని చూస్తుంది? ఆ నాగరాజుని జైల్లో బెంబేలు ఎత్తించి భయపెట్టే అంత అధికారం ఎవరి దగ్గర ఉంది? ఏ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు ఎవరు చేస్తున్నారు? దీని వెనకాల ఎవరున్నారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్. అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షం అయితే ఉండరు. ఇది క్లియర్, ఉండరు, డెఫినెట్ గా ఉండరు. అదే అంటున్నాను కదా. నేను అనేది ఏంటంటే, గాంధీ పుట్టిన ప్రజాస్వామ్యంలో గాంధీ పుట్టిన ఈ దేశంలో ఈ రకంగా అధికారం ప్రజలు ఇస్తే దాన్ని ఇంత దారుణంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది పోలీస్ వ్యవస్థలతో వారిని అడ్డు పెట్టుకుని వ్యవస్థలో ఒక రాక్షస రాజ్యాన్ని అమలు చేస్తా ఉన్నారన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఇది శాంటిటీగా నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇకపోతే బీసీ అని ఎందుకు అంటున్నారు అని అన్నారు. తర్వాత ఏదో బట్టలు, ఎస్, ఎవరు మనం సమాజంలో గౌరవప్రదంగా బతికేటటువంటి ఏ యువకుడైనా, ఏ యువతైనా, ఏ పౌరుడైనా ఎవరు కూడా భారీ బట్టలు చించేటటువంటి సంస్కృతి ఉండదు. కానీ ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు చేసుంటాడు? మరి చేశాడు, జరిగింది వీడియోలో ఉంది. అదే ఏ వీడియో కాదు, ఏ డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ దాని మీద జరగలేదు, అది అబద్ధం అంటానికి లేదు, ఉంది. కానీ ఎందుకు చేశాడు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చరిత్ర కూడా మనం గమనించాలి. చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సమాజం మొత్తం మనం చూస్తున్నాం. భర్తలను చంపేస్తున్న భార్యలు, భార్యలు చంపేస్తున్న భర్తలు, తల్లిదండ్రులు చంపేస్తున్న కొడుకులు చంపుతున్న తల్లిదండ్రులు, ఇవన్నీ సమాజంలో కోపోద్రేకాల్లోనో లేదా వారి అవసరాలు ఇచ్చారో, కుట్రలు ఇచ్చారో అనేక సంఘటనలు, మానవతా సంబంధాలు కొంత మరుగున పడినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఆ విషయం కాదు, ఇక్కడ రాజకీయ కోణం ఉంది. ఏంటి ఆ కోణం? గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఎవరైతే ఆయన పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారు, టీడీపీ వ్యవస్థాపకులుగా, ఆయన మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అదే వారి కరపత్రం, వారికి సంబంధం అంటే అధికారిక సంబంధం కాదు, అనధికారిక సంబంధం ఉన్నటువంటి ఈనాడు పత్రికలో ఎన్టీ రామారావు గారికి బట్టలు ఇప్పేసి కార్టూన్ లో వేశాడు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి. ఆ శ్రీధర్ అనే వ్యక్తి ఈ రోజు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్న ప్రభుత్వంలో గౌరవ సలహాదారుడుగా ఉన్నారు. అంటే బట్టలిప్పి కార్టూన్లు వేసిన వాడికి గౌరవ సలహాదారు పదవి ఇచ్చినటువంటి ప్రభుత్వం కదా. ఏమో బట్టలు చింపేసి రాజకీయంగా విరూపాక్షి గారిని ఇరికించేస్తే ఏమన్నా రాజకీయ లబ్ధి అవుద్దని ఆశపడ్డాడో ఏమో, ఆయన నిర్మాణ పని అయితే చేశాడు. విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఆగాలి, మీరు మాట్లాడాలి, కాదు మీరు ఆగాలి. You should stop. Patience to listen. మీరు ఆగద్దు, రావద్దు, మాట్లాడద్దు, ఆపండి. మీరు ఆగాలి. విజయశేఖర్ రెడ్డి గారు, మీ వర్షం మీరు చెప్పారు కదా, వారు కూడా 2 నిమిషాలు మాట్లాడిద్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, మీ వర్షం మీరు చెప్పండి. మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం.
ఇప్పుడు ఏంది? ఒకటి ఏంది నువ్వు చెప్పే సొల్లు కబుర్లు, నువ్వు చెప్పే సోది మాటలు కూర్చుని వద్దులేండి. మాట్లాడితే నేనే పోతుండాలి. నీ వల్ల తప్ప నీ ఒడుకు ఇంకో దగ్గర చూపించు. రాజీవ్ గాంధీ ముందు మాట్లాడినప్పుడు ఒళ్ళు నువ్వు అదుపులో పెట్టుకో, లేదంటే నిప్పు కట్టి తీసుకొస్తాయి. నువ్వు ఎవరితో పెట్టుకున్నావు అనుకోకు. రాజీవ్ గాంధీ అనుకోసినప్పుడు నోరు అదుపులో పెట్టుకో. పిచ్చి పిచ్చి కోతలు వస్తే నీ చరిత్రని వద్దులేండి గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వ్యక్తిగతంగా వద్దు. మనం జగన్ గారు మాట్లాడిన అంశాలు, చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు మాట్లాడదాం. రాజీవ్ గాంధీ గారు ఎందుకు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? రాజీవ్ గాంధీ గారు తస్మాత్ జాగ్రత్త. వద్దండి, రాజీవ్ గాంధీ గారు కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదండి. నీతో నీచమైన రాజకీయ చరిత్ర, నీ పార్టీలో నీచమైన రాజకీయ చరిత్ర, నీ నాయకుడు దొంగ, ఒక ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు. రాజీవ్ గాంధీ గారు మీరు చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నారు. మరి మీరు విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు తప్పు, మీరు అలా మాట్లాడకూడదని చెప్పాలి కదండి. మాట్లాడినప్పుడు వినండి, అంటే మీరు వారిని పర్సనల్ గా వార్నింగ్ లేదు, అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. విధానపరంగా మీరు మాట్లాడుకోవడం బ్రహ్మనాయుడు గారు మనం పద్ధతిగా మాట్లాడుకుందాం. మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లుకి మీ ఇల్లు ఎంత దూరం. విజయశేఖర్ రెడ్డి గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది నిజమైనా అబద్ధమైనా దాని అభిప్రాయం. నాతో డిబేట్ కి వచ్చారు, గౌరవప్రదంగా ఆయన చెప్పిందంతా విని రాసుకుని ఓపికగా ఉండి నా టర్న్ వచ్చినప్పుడు తిరిగి ఎంతకంత అంటే అంత సమాధానం చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు అభ్యంతరకరం అయితే చెప్పాలండి. నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత మళ్ళీ మైక్ తీసుకోవాలి. అది మీరు చెప్పండి. విజయశేఖర్ రెడ్డి గారు 2 నిమిషాలు ఆగండి, వారు మాట్లాడేటువంటి అంశాలు నోట్ చేసుకుని వారు మాట్లాడండి సార్. రాజీవ్ గాంధీ గారు మాట్లాడు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే రాజకీయంగా ఇప్పుడు బట్టలు ఒక భర్త భార్య బట్టలు ఓడదీశాడని ఆయన అన్న అనుమానానికి అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఆధారంగా గతంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ రకమైనటువంటి పనులు చేసిన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు, పదవులు, హోదాలు ఇవన్నీ కలగలిపి ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో విరూపాక్షగా నిరూపించాలన్నటువంటి మాట వాస్తవం. నా వరకు, నా ఒపీనియన్ ఇది నిజం. ఇకపోతే బీసీ నేత ఎందుకు అన్నారు అంటే అనకూడదా సార్? నేను బీసీనే. ఇప్పుడు ఒక ఎస్సీ మహిళను మీరు సంబోధించారు మీరు మాటల్లోనే. ఎస్సీ మహిళ అన్నప్పుడు, ఎస్టీ వారిని ఎస్టీని అన్నప్పుడు, మా బీసీ వారిని కూడా బీసీ వారు అని అంటే ఏంటి ఇబ్బంది? అంటే ఒక బీసీ ఎమ్మెల్యేని ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో భాగంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా బీసీ వారికి అన్యాయం జరుగుతుందని బీసీలు నోరిప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో లేదా? ఇంత ఘోరమా, ఇంత దుర్మార్గమా? అసలు ఎంత అహంకారం ఉంటే బీసీలను ఎందుకు అన్నారు అంటారు? బీసీలు ఓట్లు కావాలి మీకు, బీసీ డిక్లరేషన్ ఇస్తారా మీరు? మీ పార్టీలో బీసీ సెలవులు పెట్టుకుంటారే. బీసీ వాడికి అన్యాయం జరిగి బీసీ వాడు బీసీ అని అంటే తట్టుకోలేకపోయినంత అహంకారం ఎందుకు వస్తుంది? అది ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. బీసీకి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిందని మేము అంటాం, అది అనకూడదు అన్నటువంటి రాజకీయంగా తప్పుడు మాట. మీరు బీసీలు ఓట్లు వద్దు అనుకున్నప్పుడు, బీసీలు మీకు ఓట్లు వేయకూడదు అనుకున్నప్పుడు అప్పుడు చెప్పండి ఆ స్టేట్మెంట్లు. ఓట్లు మాత్రం బీసీలు కావాలా, సీట్లు మాత్రం బీసీలు కావాలా? సాటి బీసీ వాడికి అన్యాయం అయితే బీసీ వాడికి అన్యాయం చెందని ఒక బీసీ మాట్లాడితే అది మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? సో అది కరెక్ట్ కాదు. ఇకపోతే ఫైనల్ పాయింట్ అంటే ఆయన కూడా మాట్లాడాలి. ఆయనకి సమయం మధ్యలో అనవసరం రచ్చబంధం జరిగింది కాబట్టి టైం కిల్ అయింది. చెప్పండి, మీ ఎమ్మెల్యే అక్రమ అరెస్టా? 100% అక్రమ అరెస్ట్. అయితే ఇది వారైతే ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, అక్రమ సక్రమ అనేటువంటిది కోర్టు అనేటువంటిది తెలుస్తుంది. మా పార్టీగా, మా ఉద్దేశంగా, మా లీగల్ ప్రెజెన్స్ లో ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి బూసి విరూపాక్ష గారి మీద తప్పుడు కేసు పెట్టారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, అందులో డౌట్ అయితే ఏం లేదు. ఒకటి. ఇకపోతే ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ సోదరులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ అనేక ఇబ్బందులు పెట్టేశారు, ఎవరిని రోడ్డుని ఎక్కలేవలేదు అది ఇది అన్నారు. అంత ఆయనకున్నంత అపారమైనటువంటి మేధావితనం నాకు రాజకీయంగా లేకపోవచ్చేమో కానీ మా ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు నాకు కాస్త రాజకీయ అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అక్కడ అమరావతిలో ఎట్లాగైతే చాలా రోజులుగా ఉద్యమం జరిగిందో అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూడా చాలా రోజులు ఉద్యమం జరిగింది. కానీ ఏ రోజు అమరావతిలో టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పీకేయించలేదండి. ఆ టెంట్ ఉండానే ఉంది, టెంట్ నడుస్తూనే ఉంది. కానీ మీరు అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర టెంట్ ఎందుకు పీకేయించారు, పర్మిషన్ ఎందుకు తీసేశారు? దీనికి ఒకదానికి సమాధానం చెప్పమానండి. మేము ఉన్న నాలుగు కూడా టెంట్ రన్ అవుతూనే ఉంది. ఈ టెంట్ రన్ అయింది, అమరావతి టెంట్ రన్ అయింది. అంటే
ఉద్యమాలను అనగదొక్కేది ఎవరు? మీరు. వాళ్ళు ఎన్నిసార్లు ఆఖరి కోర్టుకు పోయారు పర్మిషన్ తెచ్చుకోవడానికి. కోర్టు మీరు పెట్టుకోండి చేసుకోండి అన్నా సరే పోలీసులు అడ్డు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేశారు. కాబట్టి మనం నిజాలు మాట్లాడితే ఏమన్నాలంటే కాస్త కోస్తో ఈ డిబేట్ న్యూట్రల్ వేదిక కాబట్టి, అంటే మీకు కొన్ని ఛానల్, మీ పార్టీకి అనుకూలం కొన్ని ఛానల్స్ ఉంటాయి, మా పార్టీకి అనుకూలం కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఈ న్యూట్రల్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడైనా మనం ఉన్న వాస్తవాలు కొంచెం జనరలైజ్డ్ గా మాట్లాడితే పబ్లిక్ చూసి హర్షిస్తారు. అంత మాత్రాన ఊరికే మనం ఓకదంపుడుగా ఉపన్యాసాలు ఇస్తాం, అబద్ధాలన్నీ వల్లివేస్తాం అంటే జనం ఎంత అమాయకులు కాదు. చరిత్ర సత్యాలు అనేటువంటి కొన్ని ఉంటాయి, అలాంటి మాలాంటి మాట్లాడడం మీరు అలా దొరికిపోతూ ఉంటారు. కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, మా మీద లేదా కక్ష సాధింపుల మీద ఇవన్నీ కాదు. ఆ రకంగా మీరు చేస్తే ఈ రోజు మీరు నాటేటటువంటి విషరాజకీయం అనే విత్తనం రేపు మహావృక్షమై మిమ్మల్ని మడత పెట్టి మూల కూర్చోబెట్టి జాగ్రత్త. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.